దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా యువర్ డాక్టర్. ఇవాళ మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎన్ మల్లికార్జున్ గారు, సీనియర్ ఫ్యామిలీ ఫిజిషియన్. సార్తో మాట్లాడదాం, మరిన్ని డౌట్స్ మనం తీర్చుకుందాం. రైట్, నమస్కారం మల్లికార్జున్ సార్. నమస్కారం అండి. సార్, పిల్లల్లో ఈ దగ్గులు ఏంటి సార్, ఎందుకు వస్తుంటాయి ఈ దగ్గులంతా? ఓకే, మంచి క్వశ్చన్ చేశారు సార్. మీరు పిల్లలలో చాలామందికి క్రానిక్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకటి, తర్వాత మదర్ ఫీడింగ్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్. ఆ తర్వాత ఈ ఆడుకునే పిల్లలు ఉంటారు, లేదా మట్టి ఇవన్నీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి దాని నుంచి కూడా మనకు గోరింత దగ్గుగా మారిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అందులో ఈ గౌద పిల్లలు, తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షను, తర్వాత నాజియా, ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతూ ఉంటే మనకు ఈ కఫ్ అనేది పేరుకుపోయే శ్లేష్యం అనేది పేరుకుపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది గోరింత దగ్గరగా మారిపోయే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత అదే చెప్పుకుంటూ పోతూ ఉంటే వాళ్ళ పిల్లలలో ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత లంగ్స్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇవన్నీ చెప్పుకుంటూ పోతూ ఉంటుంటే మనకి గోరింత దగ్గు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి చిన్న పిల్లలలో ప్రికాషన్స్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఇవ్వాలి తల్లిదండ్రులు. చాలామంది ఏమనుకుంటారంటే చిన్నదైనా కానీ పర్లేదు, ఏదో పోతుందిలే అని అనుకుంటారు. కానీ అది పోయే ఛాన్సెస్ ఉండదు. దాన్ని వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్కి చూపించుకొని దాన్ని వెంటనే చేయగలిగితే అది క్రానిక్గా వెళ్ళి మారే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడు పరిస్థితులలో మనం దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఎన్ని రకాల దగ్గులు సార్ ఇవంతా? ఎన్ని రకాలుగా ఉంటాయి ఈ దగ్గులంతా? ఓకే సార్, ఇప్పుడు మన ఈ రకాలు చెప్పుకుంటూ పోతే మనకు ఒక 7-8 రకాలు దగ్గులు అనేటివి ఉన్నాయి సార్. అందులో ఏంటంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి వచ్చే దగ్గు ఒకటి ఉంటుంది. తర్వాత ఈ నాజియా నుంచి నాజల్ రన్నింగ్ నోజ్ ఒకటి ఉంటుంది. అదే కాకుండా ఈ కఫము మనకు లంగ్స్ నుంచి బ్రాంకైటిస్ నుంచి వచ్చే కఫ్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక 7-8 రకాల ఛాన్సెస్ మనకు ఎక్కువగా ఉన్నాయి సార్. అంటే పిల్లల్లో, పెద్దల్లో ఇప్పుడు మనం చూస్తున్నాం సార్, మీరు చెప్పారు పిల్లల్లో దగ్గుల గురించి. ఓకే, పెద్దల్లో కూడా ఈ విధంగా దగ్గు. ఓకే సార్. ఇప్పుడు పిల్లలలో ఆ క్వాంటిటీ ఏంటంటే పిల్లలలో పెద్దలలో డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు పెరుగుతున్న కొద్దీ, పిల్లలలో పెరుగుతున్న కొద్దీ ఇలా ఆర్గానిజమ్స్ అవన్నీ డెవలప్ అవుతాయి. కాబట్టి దాని నుంచి డెవలప్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అప్పుడు పిల్లలలో డిఫరెంట్ ప్లస్ అడల్ట్స్లో డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి పిల్లలలోది మనం చెప్పుకుంటూ ఉందాం, లేదా అడల్ట్స్ మళ్ళీ సపరేట్ చెప్పుకో ఒక అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సార్, మొత్తం మీద ఈ దగ్గులు రాకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సార్? పిల్లలు జాగ్రత్త పడాలి, పెద్దల్లో కూడా. ఓకే, పిల్లలలో దగ్గులు, తుమ్ములు ప్లస్ జలుబు ఇవన్నీ రాకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే మదర్ ఫస్ట్ టైం వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కావచ్చు, వాళ్ళకి ఏదైనా ఫుడ్ స్పూనే కావచ్చు, ప్లేటే కావచ్చు, లేదా మదర్ ఫీడింగే కావచ్చు, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి. అవన్నీ ఏవైనా కానీ ఆ బౌల్స్ అవన్నీ కూడా బాయిల్ చేసేసి డ్రై అయిన తర్వాత అందులో ఇచ్చే పాలు కావచ్చు, లేకపోతే ఫుడ్ కావచ్చు, సిర్లాక్ కావచ్చు, అవన్నీ నీట్గా ఇవ్వగలిగితే పిల్లలలో ఇవన్నీ ఎటువంటి ప్రాబ్లం. అదే కాకుండా పిల్లలలో ఇమ్యూనిటీ సిస్టాన్ని కూడా పెంచే ఛాన్సెస్ కూడా మీరు ఎక్కువ మదర్స్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడే అప్పుడేమవుతుంది అంటే పిల్లలలో ఈ ఫీడింగ్ ఇచ్చే మూమెంట్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఏంటి, ఇమ్యూనిటీ సిస్టమ్ పెరిగితే ఈ కఫం రాదు, ప్లస్ కోల్డ్ రాదు, ప్లస్ థ్రోట్ ఇన్ఫెక్షన్ రాదు, ఎటువంటిది రాకపోవడానికి ఇది ఒక అవకాశం ఉన్నదండి. రైట్ సార్. ఇంకా పెద్దలు సార్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోరు? పెద్దలు ఓకే, ఇప్పుడు మనం పెద్దల మట్టుకు వస్తే పెద్దలలో చాలా మట్టుకు ఈ యొక్క క్రూడ్గా చూస్తుంటుంటే అటాచ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది సార్. సపోజ్ ఇప్పుడు కోల్డ్ వచ్చిన ఒక వ్యక్తి మన దగ్గర కూర్చున్నాడు అనుకుందాం. సపోజ్ ఆ కూర్చున్న వ్యక్తి ఏమవుతుంది అంటే అతనికి ఆల్రెడీ క్రానిక్గా ఉంటుంది, తుమ్ములు ఉంటాయి, దగ్గు ఉంటుంది, అదే కాకుండా కఫ్ ఉంటుంది, వాడు స్ప్లిట్ ఇయర్స్ ఉంటుంటాడు. అది అంతా కూడా మనం మాట్లాడుతుంటాం అపోజిట్ కూర్చున్నప్పుడు ఏమవుతుంది అంటే అది మనం స్కీచ్ చేస్తుంటాం. అంటే మనం ఆల్రెడీ ఇన్సులేషన్ తీసుకుంటుంటాం. ఆ ఇన్సులేషన్ తీసుకున్నప్పుడు దాంతో బ్యాక్టీరియా అనేది ఏదైతే ఉందో అదంతా లోపలికి వెళ్ళి ఈ గొంతులో ఇక్కడ పేరుకపోతుంది. అది పొట్టలోకి దిగితే ప్రాబ్లం ఉండదండి. పొట్టలోకి దిగితే మోషన్ ద్వారా అది వెళ్ళిపోతుంది. కాబట్టి దాని నుంచి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే అది వచ్చి స్లేస్లాలు ఇక్కడ ఉంటాయో, ఇక్కడ పేరుకుపోతాయో, జస్ట్ అవి గుడ్లలాగా పెట్టిపోతాయండి. ఆ గుడ్లు పెట్టడం ఏంటి, అది లక్షలలో డెవలప్ అవుతుంటాయి. ఆ లక్షలలో డెవలప్ అయినప్పుడు ఏమి కోట్లలోకి చేరుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ ఫ్లమ్గా మారి అది లంగ్స్ దిగే అవకాశం ఉంటుంది. ఆ లంగ్ నుంచి అక్కడి నుంచి బ్రాంకైటిస్గా మారి క్రానిక్గా మారిపోయి అప్పుడు నిమోనియాగా మారిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. ఓకే, అది కాబట్టి ఆ ప్రికాషన్స్ ఇప్పుడు స్మోకే కావచ్చు, లేదంటే అదే కాకుండా వీళ్ళు సిగరెట్స్ తీసుకుంటారు, లేకపోతే గుట్కాలు తీసుకుంటారు, లేకపోతే ఇంకొకటి పాన్ పరాగులు అని అవి తీసుకుంటుంటారు, తర్వాత ఆల్కహాల్ తీసుకుంటుంటారు. ఇవన్నీ కూడా వీటికి దారం తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది సార్ పెద్దలలో. ఓకే, రైట్. అలాగే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలామంది ఈ విపరీతమైన తలనొప్పితో బాధపడుతుంటారు. ఎస్, ఓకే సార్. ఇప్పుడు పిల్లలలో అంటే
తలనొప్పి అనేది చాలా తక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే పిల్లలలో డెవలప్‌మెంట్ వాళ్ళది ఉండేది కాబట్టి. కానీ పెద్దలలో ఎక్కువ అవకాశం ఉంటది ఏంటంటే, ఇప్పుడు ఈ క్రానిక్‌గా మారిపోయే శ్లేష్లాలు ఏవైతే ఉంటాయో అది రిఫ్లెక్షన్ ఎక్కడ ఈ ఫోర్ హెడ్‌కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటదండి. ఈ ఫోర్ హెడ్‌కి వచ్చినప్పుడు అదేమవుతుందంటే మనకు నర్వ్ సిస్టమ్ మీద వేటు పడి అక్కడ ఈ సైనసైటిస్‌గా మారిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఆ సైనసైటిస్‌గా మారిపోయే ఛాన్సెస్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో సివియర్ హెడేక్ వస్తుంటది. ఓకే. ప్లస్ నిద్ర పట్టదు. అసలు అది వామిటింగ్ సెన్సేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. అదంతా క్లమ్జీగా ఉండేది. ప్లస్ అదే కాకుండా హెడేక్ వచ్చినప్పుడు కూడా ఈ కళ్ళు ఏవైతే ఉంటాయో, ఐస్ ఏవైతే ఉంటాయో అవి బ్లర్ కనబడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. ఇవన్నీ కూడా వాటికి ఒక ఈ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి దాని గురించి వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలి అని అనుకుంటే వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ థింకింగ్ అనేది తగ్గించాలి. తర్వాత బయట ఫుడ్ ఏదైతే ఉంటుందో అది జంక్ ఫుడ్స్ ఏదైతే ఉంటుందో ఆ జంక్ ఫుడ్స్ కంప్లీట్ వీళ్ళు అవాయిడ్ చేయాలి. ఈ మైగ్రేన్ చేయాలి. కంప్లీట్ అవాయిడ్ చేస్తూ ఉంటే అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే వాళ్ళకి ప్రాబ్లమ్ అంటే ఎవరైతే అదర్ వ్యక్తి మనకు కోల్డ్, కాఫ్ ప్లస్ స్నీజింగ్, రన్నింగ్ నోజ్ ఎవరైతే ఉండి మనకు కనబడతారో ఇమ్మీడియట్లీ మాస్క్ వేసుకోవడం చేయాలి. లేదంటే చెయ్యి అడ్డం పెట్టుకోవడం చేయాలి. లేదంటే కర్చీప్ అడ్డం పెట్టుకోవడం చేయాలి. లేదు అంటే మన ఫ్రెండే కదా వాడు ఫీల్ అవుతాడని మనం అనుకుంటే మనకు ఇవన్నీ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సార్. కాబట్టి అవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో మనకు వచ్చే ఛాన్సెస్ ఉండదు. అలా కాకుండా మనకి ఇది ఉంటే దీనికి చూడు మన బాడీలోని మెటబాలిజం ఒకటి ప్లస్ మన ఇంటెన్సిటీలో ఏదైతే ఉందో అది కూడా లో రాకుండా చూసుకునే అవకాశం మనం చూసుకోవాలి సార్. అప్పుడు కాఫ్ అనేది డెఫినెట్గా మనకు తగ్గే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు చెప్పారు సైనసైటిస్ అని, అలాగే చాలా మంది ఉంటారు కండ పెరిగింది ముక్కులో అది ఇది అంటుంటారు కదా సార్. అది సైనసైటిస్ వేరు ప్లస్ నాజల్లో మ్యూకోజా వేరు. ఓకే. ఆ మ్యూకోజా ఏంటంటే ఇక్కడ కొవ్వు పెరుగుతుంది. ఇరుపక్కల ఈ పక్క కొవ్వు పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే అది కొవ్వు ఎందుకు పెరుగుతుంది? ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, లేకపోతే బై బర్త్ కొందరు మదర్ అండ్ ఫాదర్ బై బర్త్తో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే దానికి కొన్ని యాంటీబయాటిక్స్ కావచ్చు, లేకపోతే కొన్ని ప్రికాషన్స్ తీసుకొని అప్పుడు తీసుకోగలిగితే అది కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. లేదు అంటే దాన్ని టర్బెక్టమీ అని ఒక సర్జరీ ఉంటుంది. దాన్ని చేసుకుంటే ఈ శ్వాసనాళాలు ఏవైతే ఉంటాయో అవి ఫ్రీగా వాళ్ళకు శ్వాస తీసుకోవడం, ఇన్స్పిరేషన్, రెస్పిరేషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. అంటే ఏదైనా ఏజ్ రెస్ట్రిక్షన్ ఉంటుందా సార్? ఈ ఏజ్ లో నో. ఎక్కువగా అయితే యాక్చువల్గా అయితే చిన్న పిల్లలు అయితే ఇప్పుడు గౌద పిల్లలని మనం అనుకుంటాం. చిన్నప్పుడు మనం మాట్లాడుకున్నాం. అప్పుడు ఏమవుతుంది అంటే చిన్న పిల్లలలో అప్ టు 5 years నుంచి అప్ టు 18 years వరకు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అవి ఏంటంటే కొంతమందికి ఏమో మనం ట్రీట్మెంట్ ద్వారా తగ్గించేస్తాం, కొంతమందికి ఏమో సర్జరీ ద్వారా తగ్గించేస్తాం. అది ఆల్మోస్ట్ అయితే ఉన్నాయి వచ్చినాయి అంటే ట్రాన్సిల్స్, అవి ఎడినాయిడ్ అండ్ ట్రాన్సిల్స్ అంటారు. కాబట్టి వాటిని కంపల్సరీ మనం సర్జరీ చేయాలి ఫర్ సడన్ ఒక స్టేజ్. ఆ స్టేజ్లో చేసుకుంటే లైఫ్లో మళ్ళీ రాకుండా ఉంటుంది. ఆ టైంలో ప్రికాషన్స్ ఏంటంటే తర్వాత స్వీట్స్ తినకపోవడము, జంక్ ఫుడ్ తినకపోవడము, ఇలాంటివి చేస్తూ ఉంటే మళ్ళీ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది సార్. ఇందాక మనం గోరింత దగ్గు గురించి చెప్పుకున్నామండి. అప్పుడు దాని ప్రికాషన్స్ కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాము. ఆ ప్రికాషన్స్ ఏంటంటే మనం హోమ్ మేడ్ రెమెడీ మనం తీసుకునే అవకాశం. అంటే ఇప్పుడు చాలామంది దగ్గు వచ్చింది అనగానే ఒక ట్యాబ్లెట్, బిలాజాఫ్ ట్యాబ్లెట్ లేకపోతే మౌంటిక్లాస్ ట్యాబ్లెట్ అది వేసేసుకుంటారు. అది వేసేసుకుని ఒక 2 రోజులు 3 రోజులు తగ్గుతుంది, మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ ఏదో ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా హోమ్ రెమెడీలో మన ఇంట్లో తయారు చేసినటువంటి మన మిశ్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తయారు చేసుకొని మనం ఒక ఔషధంలాగా తయారు చేసుకొని మనం ఇంట్లోనే తీసుకోగలిగితే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఒక 3 times పర్ డే 1 week తీసుకోగలిగితే మీకు దగ్గర గోరింత దగ్గర నుంచి మీరు బయటపడవచ్చు, తర్వాత స్నోజ్ నుంచి బయటపడవచ్చు, అండ్ ఊఫ్ కాఫింగ్స్ దాని నుంచి బయటపడవచ్చు, అలాగే డ్రై కాఫ్ నుంచి బయటపడవచ్చు. ఇవన్నీ కూడా మన ఇంట్లోనే దొరుకుతున్నటువంటి ఐటమ్స్ అండి. అవి ఏంటి? ఇప్పుడు పుదీనా ఉన్నదండి. పుదీనా ఎంత చాలా బాగా పనిచేస్తుంది అంటే చాలామందికి తెలియదు. పుదీనాను మనం వేస్ట్గా పనిచేస్తున్నాం. పుదీనాను రోజుకు ఒక 10 రెబ్బలు తీసుకొని మీరు నవ్వులండి. మీరు ఒక 1 week నవ్వులండి. ఆ తర్వాత మీరు స్టూడియోకి కాల్ చేసి మీరు అడగండి ఎలా పనిచేస్తుందో. మీరు మాకు చెప్తారు. అంత బాగా పనిచేస్తుందండి అది. ఎందుకంటే నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. అది లోపల ఉన్న శ్లేష్లాలు ఏవైతే ఉంటాయో కంప్లీట్ డ్రై నుంచి తీసుకొచ్చేసి వాటర్ సీక్రెషన్స్ని తీసుకొచ్చి కంప్లీట్ బయటకు తొలగించే అవకాశం, దాని ఔషధ గుణాలు చాలా ఉన్నాయి అందులో. అదే కాకుండా తర్వాత కొన్ని మనము ఈ పానీయాలు తయారు చేసుకుంటుంటాం. అంటే చక్కెర పానీయాలు కాదండి, మామూలుగా ఇవన్నీ మనం గ్రీన్ టీలో ఇలాంటి కొన్ని ఉంటాయి, తయారు చేసుకుంటాం. తయారు చేసుకునే వాటిలో ఏంటంటే కొన్ని బాగా జలుబు వచ్చినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు
తర్వాత అదే కాకుండా హెడ్ఏక్ వచ్చినప్పుడు, ఈ జ్వరం వచ్చినప్పుడు ఇవన్నీ కలిపి ఒకటే రకంగా వస్తాయి ఇది. ఆ వచ్చినప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంటి రెమెడీ ఏంటి అంటే దానికి కొన్ని ఉన్నాయి. అంటే ఒక మన ఇంగువ ఒకటి, అదే కాకుండా అల్లము ఒకటి, ఆ తర్వాత మిరియాలు, తర్వాత కొత్తిమీరు అండ్ ఈ పుదీనా, తులసి ఆకు ఇవన్నీ కొన్ని ఉన్నాయి. కొద్దిగా అదే కాకుండా కందిపప్పు, టమాటా, పసుపు ఇవన్నీ వేసి ఒక లీటర్ వాటర్‌లో మనం ఒక హాఫ్ లీటర్ వచ్చేంత వరకు మరగబెట్టుకొని దాన్ని మీరు స్క్వీజ్ చేసేసుకొని, వడబోసుకొని మీరు 3 టైమ్స్ ప్రొద్దున, మధ్యాహ్నం, రాత్రి జస్ట్ ఒక 10-15 ఎంఎల్ తాగండి. ఒక 1 వీక్‌లో మీకు ఎటువంటి రెమెడీ, ఎటువంటి టాబ్లెట్ లేకుండా మీకు ఎలా పనిచేస్తుందో మీరు డెఫినిట్‌గా మాకు మళ్ళీ కాల్ చేసి చెప్పగలుగుతారు. అది డెఫినిట్‌గా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. హెడ్‌ఏక్ పోతుంది, ప్లస్ స్నోజింగ్ పోతుంది, తర్వాత డ్రై కాఫ్ ఇవన్నీ కూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఇంకొకటి మీకొకటి చెప్పాలి నేను. ఈ సైనసైటిస్ నుంచి కూడా మీరు బయటపడే ఛాన్సెస్ ఒకటుంటుంది. అదే కాకుండా మైగ్రేన్ నుంచి కూడా బయటపడే ఛాన్సెస్ కూడా ఒకటి ఎక్కువుంటుంది. ఎందుకంటే మైగ్రేన్‌లో మీకు పుదీనా ఏదైతే బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఒకటి మైగ్రేన్‌లో మీకు లెఫ్ట్, రైట్ డెఫినిట్‌గా మీకు పెయిన్ వస్తుంటది. ఏదో ఒక సైడ్ పెయిన్ వస్తుంటది. అప్పుడు మీరు గమనించండి. అప్పుడు ఏం చేద్దామంటే మీరు ఒక 2, 3 చుక్కలు ఈ ముక్కులో, సపోజ్ ఈ ముక్కులో మీకు రైట్ ఉన్నది అంటే మీకు అపోజిట్ అంటే రైట్ వచ్చింది అంటే లెఫ్ట్, లెఫ్ట్ వచ్చిందంటే రైట్ ముక్కులలో మనం వేసుకోగలిగితే అది ఎందుకంటే అది పెద్ద సైడ్ ఎఫెక్ట్ ఏమి కాదు. అది ఆల్రెడీ మనం తింటాం. లోపలికి పోయినా నష్టం ఏం లేదు. అది భయపడాల్సిందేం లేదు. ఎందుకంటే డ్రాప్ కాదు, కెమికల్ కాదు, ఎటువంటిది కాదు. అలా మనం ఒక 2, 3 వీక్స్ చేసుకోగలిగితే మైగ్రేన్ కూడా మీకు తగ్గే అవకాశం చాలా ఉన్నాయండి. అదొకసారి ట్రై చేసి చూడండి. అది వస్తాయి. థ్యాంక్ యూ. రైట్. ప్లీజ్ సబ్స్క్రైబల్ దూతా మీడియా. దూతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. For more updates, please subscribe Duta Media.